హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, నార్కోండం అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ 1, ఉత్తర అండమాన్లో ఉంది. సమద్సుంగ్ అనే ప్రాంతం ఏ దేశాల మధ్య వివాదానికి కారణమైంది? ఆన్సర్ 3, భారత్ చైనాల మధ్య వివాదానికి కారణమైంది. భూటాన్తో అధిక సరిహద్దు గల ప్రాంతం ఏది? ఆన్సర్ 1, అస్సాం. బంగ్లాతో తక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 4, అస్సాం. క్రింది వానిలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్ళని ప్రాంతం ఏది? ఆన్సర్ 4, పశ్చిమ బెంగాల్. ఈ క్రింది వానిలో ల్యాండ్ లాక్డ్ స్టేట్ కానిది ఏది? ఆన్సర్ 2, ఉత్తరాఖండ్. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ల మధ్య సమయం తేడా ఎంత? ఆన్సర్ 3, 2 గంటలు. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత? ఆన్సర్ 2, 2.4%. 24 డిగ్రీల సమాంతర రేఖ ఏ దేశాల సరిహద్దుగా ఉంది? ఆన్సర్ 2, భారత్ పాక్ సరిహద్దుగా ఉంది. 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 3, త్రిపుర. కేఫ్ కామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ 1, కన్యాకుమారి. అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ 2, గుజరాత్. అత్యల్ప తీరరేఖ కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ 3, గోవా. భారతదేశ ప్రాదేశిక జలాలు ఎంతవరకు విస్తరించి ఉంటాయి? ఆన్సర్ 1, 12 నాటిక మైళ్ళు. వెంబనాడ్ సరస్సు ముఖద్వారం వద్ద ఉన్న ఓడరేవు ఏది? ఆన్సర్ 1, కొచ్చి. సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ 2, గోవా తీరంలో ఉంది. భారతదేశంలో ఏ తీర ప్రాంతం విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకొని ఉంది? ఆన్సర్ 3, కచ్ ప్రాంతం. దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏది? ఆన్సర్ 3, సిల్వాసా. రామసేతు పొడవు ఎంత? ఆన్సర్ 2, 32 కిలోమీటర్లు. దేశంలో మొత్తం తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ 2, 7,516 కిలోమీటర్లు. కర్కటరేఖ దేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఆన్సర్ 2, 8 రాష్ట్రాల గుండా పోతుంది. కర్కటరేఖ ఏ రాష్ట్రం గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది? ఆన్సర్ 3, మధ్యప్రదేశ్ గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఆన్సర్ 4, 5 రాష్ట్రాల గుండా పోతుంది. మన్నార్ సింధు శాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ 4, ఇండియా శ్రీలంకల మధ్య విస్తరించి ఉంది. భారతదేశానికి గల ఉత్తర సరిహద్దు ఏది? ఆన్సర్ 2, కిలిక్ దావన్ కనుమ. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్య ఉన్న పట్టణాలు ఏవి? ఆన్సర్ 4, 1 మరియు 2, కాకినాడ మరియు అలహాబాద్. పశ్చిమ తీరంలో విశాలమైన తీర మైదానం ఏది? ఆన్సర్ 3, కొంకన్. భారతదేశంలో తెలంగాణ ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉంది? ఆన్సర్ 3, 3.46%. 3 సముద్రాలతో తీరరేఖ కలిగిన ప్రాంతం? ఆన్సర్ 2, కన్యాకుమారి. భారతదేశంలో కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం ఏది? ఆన్సర్ 3, సిల్గురి. భూ పరివేష్టిత రాష్ట్రం కానిది ఏది? ఆన్సర్ 4, అస్సాం. గుజరాత్లోని భారత్ పాక్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగం ఏది? ఆన్సర్ 4, సర్ క్రీక్. భారత భూభాగం ఏ అక్షాంశం నుంచి ప్రారంభమవుతుంది? ఆన్సర్ 1, 6 డిగ్రీల 40 సెకండ్ల నార్త్ నుంచి ప్రారంభమవుతుంది. భారత భూభాగంలో పరివేష్టితమై ఉన్న దేశం ఏది? ఆన్సర్ 4, బంగ్లాదేశ్. ఎక్కువ దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? ఆన్సర్ 4, మిజోరాం. భారతదేశం ప్రధాన భూభాగానికి ఉన్న తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ 3, 6,100 కిలోమీటర్లు. భారతదేశం ప్రధాన భూభాగంలో దక్షిణాగ్రాన ఉన్న భూభాగం ఏది? ఆన్సర్ 3, రామేశ్వరం. కోకో ఛానల్ వేటి మధ్య ఉంది? ఆన్సర్ 2, భారత్ మయన్మార్ మధ్య ఉంది. త్రిపుర దేనితో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ 3, బంగ్లాదేశ్. తూర్పు తీరంపై ఉన్న ఏ ఓడరేవు నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉంటాయి? ఆన్సర్ 2, చెన్నై. అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ 4, మయన్మార్. హిందూ మహాసముద్రంలో భారత్ శ్రీలంకలను వేరు చేస్తున్న భూస్వరూపాల వరుస క్రమాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించండి. ఆన్సర్ 2,
పాక్ జలసంధి, పాక్ అఖాతం, ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నారు సింధు శాఖ. ఉత్తరం నుంచి దక్షిణానికి భూస్వరూపాల వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్. పొడవైన తీరరేఖ గల రాష్ట్రాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ 1 గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర అవరోహణ క్రమంలో ఉన్నాయి. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ 4 మెక్మోహన్, ఇండియా బంగ్లాదేశ్ అనేది సరికాని జత. వాటిలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ 4 అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ 3 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భూ పరివేష్టిత రాష్ట్రం ఏది? ఆన్సర్ 3 జార్ఖండ్. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది? ఆన్సర్ 3 కాశీ కొండల మీద ఉంది. మయన్మార్ మరియు ఇండియా మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ 1 ఆర్కాన్ యోమో. క్రింది పట్టణాలలో కర్కట రేఖకు అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏది? ఆన్సర్ 2 కోల్కతా. ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది? ఆన్సర్ 4 ఆంధ్రప్రదేశ్. గ్రీన్విచ్లో ఉదయం 10 గంటలు అయితే ఇండియాలో ఎంత సమయం అవుతుంది? ఆన్సర్ 1 3 గంటల 30 నిమిషాలు అవుతుంది. అత్యంత ఎక్కువ తీర ప్రాంతం లేదా రేఖ ఉన్న భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ 1 గుజరాత్. ఉత్తరప్రదేశ్కు ఎన్ని రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి? ఆన్సర్ 3 8 రాష్ట్రాలు. బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు రేఖ పొడవు ఎంత? ఆన్సర్ 1 4096 కిలోమీటర్లు. ఇండియాకు సరిహద్దు భూప్రదేశాలు ఎన్ని? ఆన్సర్ 3 7. అత్యంత పొడవైన తీర ప్రాంతం గల భారతదేశ రాష్ట్రం ఏది? ఆన్సర్ 1 గుజరాత్. భూ ఉపరితలంలో ఇండియా భూ ఉపరితల శాతం ఎంత? ఆన్సర్ 1 2.4%. నాగాలాండ్ రాష్ట్రం ముఖ్య పట్టణం ఏది? ఆన్సర్ 1 కోహిమా. గ్రీన్విచ్ లైను ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది? ఆన్సర్ 1 లండన్కు దగ్గరగా పోతుంది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి? ఆన్సర్ 3 9 రాష్ట్రాలు. భారత అంగీకృత కాలం ప్రకారం గ్రీన్విచ్ కాల మధ్యమం ఎంత వెనక ఉంటుంది? ఆన్సర్ 3 5:30 గంటలు వెనుక ఉంటుంది. గ్రీన్విచ్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి తేడా ఎంత? ఆన్సర్ 2 5:30 గంటలు తేడా ఉంటుంది. ఇండియాలో మొదట సూర్యోదయం ఏ రాష్ట్రంలో అవుతుంది? ఆన్సర్ 4 అరుణాచల్ ప్రదేశ్లో అవుతుంది. ఇండియా తీర ప్రాంత పొడవు ఎంత? ఆన్సర్ 4 7516 కిలోమీటర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.